ఆశ తప్ప అహం లేనిది బాల్యం, స్నేహం తప్ప స్వార్థం లేనిది బాల్యం, మనిషి జీవితంలో మర్చిపోలేనిది బాల్యం. నా చిన్నప్పుడు ఇలా రోడ్డు మీద గ్రౌండ్ దగ్గర ఇలా ఎన్నో మంచి మంచి ఆటలు, చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికీ నా ముందున్నాయి. కానీ ఈ జనరేషన్ పిల్లలు అవన్నీ చాలా మిస్ అవుతున్నారు. సో మీ అందరికీ మీ చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు నిజంగా ఇంట్లో పెద్దవాళ్ళతోటి ఆడిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు మళ్ళీ చిన్నపిల్లలు అవుతారు. ఆ ప్రయత్నమే మీరు ఆదరిస్తారని ఆశిస్తూ. రెడీ 1 2 రెడీ 1 2 3 గో. రాజు విన్. ఇక దా విన్ మై పక్కకు రా. ఒక్కసారి పక్కకి సరే రెడీ 1 2 3 గో. రాజు ఓకేనా? 3 2 1 గో. రారా లేదు దివ్య నువ్వు అక్కడ డోర్ని ముట్టుకోలేదు. దివ్య గేమ్కి బాబాయ్ మీరు ఎగరగలరు. ఎవరు మామయ్య మీరు ఎగరొచ్చు కదా, ఎగురుతారా సింపుల్గా? మెల్ల ట్రై చేయండి కానీ జాగ్రత్త. పెద్దనాన్న ఏం కాదు, మీరు చిన్న అప్పుడు అన్ని గేమ్లు ఆడి చిన్న గేమ్ అన్ని గేమ్ ఉంది, పెద్ద ఆడట్లేదు కాబట్టి మీరు ఆడారు. మెల్లగా ఏం కాదు, మెల్లగా ఏం కాదు, ట్రై చేయండి మెల్లగా. మీకు కష్టమైతే అక్కడ ఫస్ట్ టచ్ చేసిన ఆ దేవుడు ఏం కాదు, ఆ గోల్డ్ రెడీ 3 2 1 గో. మెల్లగా 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 మెల్లగా. ఓకే కదా బాబాయ్ వింటండి. పిన్ని ఎవరితో పెద్దమ్మ ఆడారా? ట్రై చేయవా? రండి విన్నర్స్ రండి. దివ్య ఆ చేతులు తీసే బాబాయ్, ఆ చేతులు తీసే దేవుడిని ముట్టుకొని ఇక్కడ కుదిరితే కావాలి. ఓకే ఎవరి ప్లేస్ లో వాళ్ళు వెళ్ళాలి. ఇది దివ్య ప్లేస్, ఇది నా ప్లేస్. ఓకే ఏదైనా ఓకే ఓకే సరే. కమాన్ రెడీ స్టార్ట్. చెప్పడం రెడీ 1 2 3 గో. కాదు యూట్యూబ్ అంటే దీనికి సంబంధించి రాజుగారి కాబట్టి తీస్తున్నా దివ్య మానుషులు చూపించు. వాళ్ళ మామ డాడీ కలిపి ఆమె కూడా ఆమె నాకు మళ్ళీ నువ్వు ఇది ఇద్దు. ఇది నీకు కప్పు, నీకేం కావాలి? నువ్వు పౌష్టిక పదార్థాలు కావాలంటే అవన్నీ వద్దు, టీ తాగుతాను తీసుకో. కమాండ్ అరే
మంచి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది, అందుకు ఇస్తున్నా. మీ నాన్నగారి చేతులు నాన్నతో గిఫ్ట్ తీసుకునే ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ టైం తీసుకున్నావు కదా. ఎవరైనా కప్పు గెలిస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది. మీకు కప్పే వచ్చింది. ఇది నాకు ఇవ్వాలి. వాడు గెలిచినప్పుడు గిఫ్ట్ తీసుకోకపోతే మళ్ళీ ఇది వచ్చేసి వాడు ఈ రన్నింగ్ పరిగెత్తడానికి ఈ రన్నింగ్ కారణమైన పోషక పదార్థాలన్నీ ఇందులో ఉన్నాయి, అందుకని తెచ్చుకున్నాడు వాడు. సాయంత్రం పూట అలా సముద్రాన్ని చూస్తూ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నప్పుడు ఈ ఆట గుర్తొచ్చింది. ఎందుకు స్పెషల్గా గుర్తొచ్చిందంటే ఆ రోజు ఎన్నో ఆటలు ఆడాము, అందులో నేను విన్ అయ్యాను కదా. విన్ అయినది చాలా స్పెషల్ ఉంటుంది. మనం ఎంత మనవులతో ఆడినా కానీ మనం విన్ అయ్యామంటే మాత్రం ఆ థ్రిల్లే వేరేలా ఉంటుంది కదా. మీకు అలా అనిపిస్తుంది కదా. చిట్టి తల్లి, ఈ ప్రజెంట్ జనరేషన్ పిల్లల్లో చాలామంది అవన్నీ పాత గేమ్స్ అన్నీ మిస్ అయిపోతున్నారు. నువ్వు మాత్రం అట్లా మిస్ అవ్వద్దురా చిట్టి తల్లి. ఏం చేద్దాం మనం, నువ్వు మిస్ అవ్వద్దంటే అందుకే ఇట్లా వీడియోలలో చేసి చూపిస్తున్న తర్వాత నువ్వు పెద్దగా చూసి ఓ ఇట్లాంటి ఆటలు కూడా ఉంటాయా, మనం మంచిగా ఆడుకోవాలి ఇవన్నీ అని నువ్వు ట్రై చేస్తావని చెప్పి. ఓకే నా ఆడుకుంటావా మరి బుజ్జి తల్లి? ఎంత క్యూట్గా నవ్వుతున్నావు నా బంగారు తల్లి. అందరు అంటూ ఉంటారు చిన్నపిల్లలకి మంచి అలవాట్లు నేర్పించాలి, అన్ని పద్ధతులు నేర్పించాలి అని. అసలు నిజం చెప్పాలంటే చిన్నపిల్లల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. వాళ్ళు చూడు ఎప్పుడు ఏదో ఒక ఆట వస్తువుని పట్టుకొని ఆడడానికి ట్రై చేస్తారు, కానీ మనము వాళ్ళని అది కాదు ఇది కాదని పెద్దగా అయ్యే కొద్దీ అన్ని మార్పులు చేర్పులు చేసి మామూలు మనుషుల్లాగా తయారు చేస్తాం. యాక్చువల్గా మనం వాళ్ళలాగా ఉండాలి. పండు తెచ్చావా, గుడ్లు పెట్టావా, కుటుక్కు మింగావా. గుర్తుకొస్తున్నా